వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా హెడ్లైన్స్. మూసీ నదిలా తయారైన ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఎల్యుకేఎస్ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 25-26 నాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగు సభను జయప్రదం. మల్కాజ్గిరి రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం, 20 కోట్లకు పైగా దోపిడీ. నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో చంపపేటలోని మినర్వా గార్డెన్లో ఉచిత ఆపరేషన్ ఎంపిక, కృత్రిమ అవయవాలు, కాలిఫర్ కొలత శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులకు విభాగంలో నారాయణ సేవా సంస్థాన్ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. ఈ వికలాంగులకు సహాయం చేయడం, వారిని స్వావలంబనకు మార్చడం ఒక అద్భుతమైన సేవ అన్నారు. ఈ శిబిరం సంస్థాన డైరెక్టర్ దేవేంద్ర చౌబీసా, ట్రస్టీ ప్రభాకర్, సంస్థాన్ పిఆర్ఓ భగవాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. वंदना अग्रवाल, डायरेक्टर ऑफ नारायण सेवा संस्थान। आज हैदराबाद में बहुत बड़ा आज आयोजन किया गया है। इस ఇల్కా చౌదరి లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఇక్కడనే నారాయణ సేవా సంస్థాన్ ది పని చేస్తే ఇది కాలు ఇది చేతులకెళ్ళి చేస్తే పోలియో హ్యాండిక్యాప్ పర్సన్ ది ఆపరేషన్ ఉదయపూర్కి చేస్తా. ఇక్కడనే ప్రత్యేక బుధవారంకి క్యాంప్ చేస్తా. దానికి వీల్ చైర్, ఆర్టిఫిషియల్ లిమ్, వాకర్ ఇది మొత్తం ఫ్రీ ఇస్తా. तमिलनाडु, कर्नाटक, महाराष्ट्र के लिए पेशेंट होते ना अगर और इधर अपना पास इसामिया बाज़ार में अपना ऑफिस है. कमल नारायण जी राठी ने अपने को एक बिल्डिंग डोनेशन में दिया. उसमें अपना आर्टिफिशियल लिम्ब का वर्कशॉप है. फिजियोथेरेपी सेंटर चलता है. 60-70 पेशेंट पर डे आते हैं. इसके अलावा कंप्यूटर क्लासेस है, स्टिचिंग क्लासेस है, 2 बैचेस चलते हैं. ये भी टोटली फ्री. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. 2 రోజుల క్రితం 16 అడుగుల మేర ఉన్న గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఆదివారం సాయంత్రం 34 అడుగుల దగ్గరలో ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో నదిలో స్నానాలు ఆచరించే భక్తులు నది లోపలికి వెళ్లకుండా ఒడ్డునే ఉండి స్నానాలు ఆచరించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వద్ద లాంచీలు, పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
మక్తల్ మండల కేంద్రంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు భగవతు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సలీం, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు కిరణ్ బుట్టోలు గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భగవతు ఖరీఫ్ సీజన్లకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఆశాజనకంగా లేవు. వారికి క్వింటాల్కు కేవలం గతం మీద 69 మాత్రమే పెంచారు. కానీ జాతీయ సగటు పెట్టుబడి ఖర్చు రూపాయలు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటేష్, మెహబూబ్, పిఓడబ్ల్యూ, శారద, నరేష్, నరసింహ, శివ, ప్రకాష్, మల్లేష్, రాజగోపాల్ తదితరులు రైతులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 25-26 తారీఖులో మహబూబ్నగర్ జిల్లాలో జరుపుకుంటున్నాము. ఆ మహాసభలకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ మహాసభలు ఎందుకోసం నిర్వహిస్తుంటున్నామంటే, ఈ యొక్క మహాసభలు రైతాంగం అనేక ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వ్యవసాయం రోజు రోజుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఫర్టిలైజర్స్, అనేక పెస్టిసైడ్స్ అనేక రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు డిఏపి రేట్లు చూసుకుంటే 1300 ఉన్నది, 1800, 1600, 1800 వరకు అయిపోయినాయి. కానీ రైతు పండించినటువంటి పంటకు వరికి క్వింటాల్కు 69 రూపాయలు ఇచ్చినట్టే సిగ్గుచేటైనటువంటి విషయం అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇంతేకాదు, ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ ఈరోజు మనకు ఆంక్షలు విధిస్తున్నాడు. రైతుల మీద ఆంక్షలు విధించేటటువంటి పరిస్థితి ఉందంటే, ఈరోజు రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో అవి గిట్టుబాటు కాలనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ఆంక్షలు విధిస్తున్నాడు. కాబట్టి దీనికి మోడీ కూడా ఒత్తాస పలుకుతున్నాడు. కాబట్టి దాన్ని విరమించుకోవాలి. ట్రంప్ ఏదైతే ఆంక్షలు విధించిండో ఆ ఆంక్షలను విరమించుకోవాల్సిందిగా మా యొక్క మహాసభ పిలుపునిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఏకమై, ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఏకతాటిగా వచ్చి ఈ యొక్క ట్రంప్ ఏదైతే విధించినటువంటి ఆంక్షలు ఉన్నావో దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, రేపు మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్న 25-26 తారీఖు దానికి అందరూ కూడా పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. యాదగిరిగుట్ట పాతగుట్ట రహదారిలో 3 కోట్ల నిధులతో 2 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం గుర్రపు జట్కా బండిలో టాగ్గాలో ప్రయాణించిన ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సమావేశంలో మాట్లాడుతూ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. ఆనాడు ఈ వార్డులో ఎంపీటీసీగా నన్ను గెలిపించిన ఘనత మీ వార్డు ప్రజలదే అని, మీ రుణం తీర్చుకునే రోజు వచ్చిందని ఈ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, నాయకులు గుడ్లపల్లి భరత్ గౌడ్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, మంత్రుల సహకారంతో యాదగిరిగుట్టను అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు స్థానిక ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజాపాలనలో భాగంగా 10 ఏళ్ల కళ ఇక్కడ పాత లక్ష్మణస్వామి టెంపుల్ వరకు 2 కిలోమీటర్ల పైచిలకు బీటీ రోడ్డు, డాంబర్ రోడ్డు దాని పనుల శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం, సుమారు 3 కోట్లతోటి ఇలా బీటీ రోడ్డు మంజూరు చేసుకొని పనులు ప్రారంభించడం, దీన్ని సహకరించిన అధికారులకు, నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 10 ఏళ్ల కళను ఈరోజు నెరవేర్చబోతున్న మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈరోజే పనులు ప్రారంభించి 2 నెలల్లో 2.5 కిలోమీటర్ను పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చే భక్తులకు కానీ, స్థానిక ప్రజలకు కానీ అక్కడ పాతగుట్టకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుమారు యాదగిరిగుట్ట పట్టణం మొత్తం 11 కిలోమీటర్ల బీటీ రోడ్లు, సీసీ రోడ్లతోటి 9 కోట్లతోటి పనులు ప్రారంభించినాం. అదేవిధంగా ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి నల్ల చెరువుకు సెంట్రల్ నిధుల నుంచి 3,60,00,000 తీసుకొచ్చి నల్ల చెరువును కూడా ఒక పర్యాటక కేంద్రంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా కొండపై కానీ పాతగుట్ట పోవడానికి ఇరువైపుల రోడ్లను వెడల్పుగా చేసుకొని ఇలా బీటీ రోడ్లు పనులు ప్రారంభించుకున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో అభివృద్ధి జరుగుతుంది. గత పాలకులు ఏమైనా గుట్టనే కట్టి తప్ప స్థానికంగా అభివృద్ధిని మర్చిపోయారు. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇక్కడ ఇందిరా మిల్లే కానీ, రేషన్ కార్డులు కూడా ఇలా ప్రజాపాలనలో వచ్చినాయి తప్ప ఒక్క రేషన్ కార్డు కానీ, ఒక్క ఇల్లు కానీ, కనీసం ఎలకతో కొంత రోడ్డు కూడా గత పాలకులు పోయలేదు. గత పాలకులు
ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చారు. వాళ్ళ స్వలాభాలకే పనిచేసి తప్ప ప్రజల అవసరాలకు ఏ విధంగా వాళ్ళు పనిచేయలేదు. అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజాపాలన తీసుకొచ్చారు. ఈ ప్రజాపాలనలో అక్కడ యారుట అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ దుకాణదారులకు కానీ, ఇక్కడ ప్రజలకు రోడ్లు కానీ, నీళ్ల వసతి కానీ అన్ని విధాల ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇవాళ నెరవేర్చుకుంటున్నామంటే ఇది కళ నెరవేరినట్టుగా నిజంగా ఇవాళ స్థానిక ప్రజలు కూడా ఎంతో ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వల్ల ఎన్నో గుంతలు, ఎన్నో యాక్సిడెంట్లు, 2 కిలోమీటర్లు పోవాలంటే అరగంటకు మించిన సమయం అవుతుంది. కాబట్టి దాని విషయంలో కూడా చిరంజీవి జన్మదినం సందర్భంగా తార్నాకలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ చిరంజీవి యువత మరియు తార్నాక లాలాపేట్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా 42 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, టీఆర్ఎస్ నాయకుడు రామేశ్వర్ గౌడ్ హాజరై రక్త శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ఇవాళ మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలోని తార్నాక డివిజన్లో వేణుగోపాల్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. చిరంజీవి గారి బర్త్డే పురస్కరించుకొని గత 7 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అన్ని దానంల కన్నా రక్తదానం కూడా చాలా గొప్ప దానం. ఇది అత్యవసర సమయాలలో రక్తం దొరకకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు వేణుగోపాల్ రెడ్డి అన్నకి, పర్షన్నకి, నాగన్నకి, వాళ్ళందరూ టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామి చేసినందుకు వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ అందరికీ థ్యాంక్ యూ. చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆదివారం రోజు 15th నుంచి 22nd వరకు కంటిన్యూ జరుగుతుంటాయి అన్నమాట జన్మదిన వారోత్సవాలు. ఈరోజు మా దగ్గర తార్నాకల 7వ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. కావున మాకు రక్తదానంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామేశ్వర్ గౌడ్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా చిరంజీవి గారు సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలే కాకుండా చలివేంద్రాలు, ఇట్లా వస్త్రదానాలు, ఎన్నో చెట్లు నాటడం, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా గురుగారైన రవణం స్వామినాయుడు గారు ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. జై చిరంజీవి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి డివిజన్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మండప నిర్వాహకులతో పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సన్నాహక అవగాహన సమావేశంకు మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, స్థానిక సీఐ గోవింద్ రెడ్డి, ఉప్పల్ సీఐ భాస్కర్, గట్కేసర్ సీఐ బాలస్వామి, నాచారం సీఐ రుద్వీర్ కుమార్, చర్లపల్లి సీఐ సత్యకుమార్, గణేష్ ఉత్సవ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు. మల్కాజ్గిరి పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్, నాచారం పోలీస్ స్టేషన్, ఉప్పల్, మేడిపల్లి, పోచారం మరియు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ సమితులు, మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వీళ్ళందరి మెంబర్స్ను, తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబోయే గణేష్ ఉత్సవాల గురించి సూచనలు, తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా మన మంటపాలలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా, తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది. తర్వాత మండపాల నిర్వాహకులు 24 గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అష్యూర్ చేయడం జరిగింది, వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత మండపాల నిర్వహణ చేసినప్పుడు, పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ సెషన్ ఇస్తే దానికి తగు విధంగా బందోబస్తు 2, 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు వాటి వరకు మేబీ ఆ పూజలు ఉన్న 10 రోజులు
లాస్ట్ డే ఆఫ్ ఇమర్షన్, ఏ రోజు ఇమర్షన్ చేస్తారో ఇట్లా 3 రకాలుగా డిజైన్ చేసుకొని మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ స్టేషన్ కూడా అదే ఉంటుంది. మొదటిగా డే ఆఫ్ ముందు ఇన్స్టాలేషన్ సంబంధించి ఆల్రెడీ పోర్టల్ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడే మన మిత్రుడు చెప్పాడు రాచకొండ కమిషన్ ఓపెన్ కావట్లేదని. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఇంతకుముందు మీ మిత్రులు చెప్పినట్టుగా ఓన్లీ పర్మిషన్ కాదు, ఇట్స్ ఓన్లీ ఇంటిమేషనే. మీరు మాకు ఆన్లైన్ ద్వారా ఇంటిమేషన్ ఇవ్వాలి మ్యాండేటరీగా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన ఇంట్లో ఒక వంట చేసుకుంటే ఎంతమంది వస్తారు, ఏంటిది, కూర ఎంత ఉండాలి, అన్నం ఉండాలి, ప్లాన్ చేసుకుంటాం. అటువంటిది ఇంత పెద్ద ఉత్సవం జరుగుతాడు, బందోబస్తు ఎంత వేయాలి, ఎక్కడ ఏ రూట్లు వేసుకోవాలి అన్నది ఖచ్చితంగా మాకు ఐడియా ఉండాలి. ఆ పర్పస్లో దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ ఇష్యూ ఉండే అవకాశం ఉంది ముందు జాగ్రత్త తీసుకోవడానికి దాంట్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి మండపానికి కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ సూచిస్తున్నాను. కొంచెం మిత్రుడు చెప్పాడు మాకు తెలియదు, కొంతమంది తెలియదని. తెలవకుండా తెలియజెప్పాల్సిన బాధ్యత చట్టంలో తెలియదు అనేది ఉండకూడదండి. తెలియజెప్పాల్సిన బాధ్యత తెలిసిన వాళ్ళకు ఉందండి. మేము కాని వాళ్ళు చెప్తున్నాము, మీరందరూ కూడా చెప్పండి, చెప్పే ప్రయత్నం చేయండి. ఇంటిమేట్ మల్కాజిగిరి రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా గరానా మోసం, 20 కోట్లకు పైగా దోపిడీ. రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని దినేష్ పాణ్యం, ఆయన భార్య కవితా పాణ్యం దంపతులు భారీగా మోసానికి పాల్పడ్డారు. అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సుమారు 165 మందిని మోసం చేసి దాదాపు 20 కోట్లు దండుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో లబోదిబోమంటున్న బాధితులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేసి కేసులు లాగదీస్తూ తమను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్గా సాహిత్య పాత్ర పేరయ్య అనుకుంటాడు, ఆయన కూడా ఇట్లా ముంచేసి దాని కూడా నా భార్యకి నాకు పోలీసులు రాంగే ఉంది. సివిల్ మ్యాటర్ కంప్లైంట్ పేపర్ రాసిట్టు ఉన్నాయి. వాళ్ళు మోసం చేస్తే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. బాధితులంతా ఎవరెవరు ఎంతెంత మన ఆధార్ కార్డు నెంబరు, పానీ నెంబరు. నమస్కారం అండి, నా పేరు జగన్నాథరావు. నేను ఈస్ట్ ఆనందబాగ్ మల్కాజ్గిరిలో ఉంటాను. నాకు మిస్టర్ దినేష్ పాండ్యం, అతని భార్య కవితా పాండ్యం వాళ్ళతోటి ఒక మోసం జరిగింది. మొత్తం దినేష్ పాండ్యం గారు 165 మంది దగ్గర నుంచి 20 కోట్ల రూపాయలు హ్యాండ్ లోన్గా తీసుకొని మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేశారు. మేము కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాము. మాకు ఇది ఎంతో కష్టపడి సంపాదించినటువంటి జీవితకాలపు అందరికీ డబ్బులు. ఈ 165 మందిలోనే ఎంతో వృద్ధులు కూడా ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అందుకని మాకు గవర్నమెంట్ తరఫు నుంచి సాయం చేయవలసిందిగా ఇందు మూలంగా కోరుచున్నాము. నమస్కారం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి భక్తులు ఆలయానికి వచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. అర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపము, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కర్ని, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి కనిపించింది. కల్వకుర్తి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ లో నివసించే ప్రజల గాథ అంతా ఇంత కాదని, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లో ఇస్తుంది అని ఎదురు చూసి ధర్నాలు రాస్తారోకలు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చాయని, డబుల్ బెడ్రూమ్ నాసిరకం ఉండడంతో తమ సొంత ఖర్చులు పెట్టుకుంటూ మరమ్మతులు చేయించుకొని డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నామని, ఈ విషయాన్ని పట్టించుకొని మురికి నీళ్లు నిల్వ ఉండకుండా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వీలైతే మొరం వేయించాలని డబుల్ బెడ్రూమ్ లో నివసించే ప్రజానీకం మీడియా మిత్రులకు కోరుకోవడం జరిగింది.
అధికారులు కానీ కొంచెం కల్వకుర్తిలోనే ఉన్నాం మేము కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులం ఈ ఊరి ఓటర్లమే దయచేసి మా దిక్కు చూడాలని చెప్పేసి మేము కోరుతాము. మీరు మరి మా ఇంటి ముందు ఇట్లా సముద్రం ఏర్పరిచిండ్రు. ఆ గోడలు కడతాని కట్టకుట ఇన్ని రోజులు అయింది, నెల అయిపోతుంది. మరి అట్లే ఉంటే ఇండ్లకి నీళ్ళు వచ్చి ఇండ్లు పర్రెలు వస్తాయి. మరి దీని గురించి ప్రభుత్వం నుంచి ఏదైనా చర్య తీసుకొని దీన్ని పట్టించుకోవాలని ఈ డబల్ బెడ్రూమ్ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నా. ఎంతమంది వచ్చి పోయి చూస్తున్నారు కానీ దీని గురించి పట్టించుకుంటలేరు. ప్రతిసారి వస్తురు పోతురు, అది ఏం పట్టించుకోకుండా. ఇండ్లు 240 మందికి 6 నెలలైంది సర్టిఫికెట్లు ఇచ్చి. ఒక 2 సంవత్సరాలు వృధాగా పడి ఉన్నాయి. ఇల్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని చెప్పేసి 1 సంవత్సరం కొట్లాడితే సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా అసలు కల్వకుర్తిలో డబుల్ బెడ్రూము లబ్ధిదారులు అంటేనే కల్వకుర్తి పట్టణానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక సౌతి ప్రేమ చూపిస్తున్నారు. రోడ్స్ ఈ మధ్యన నిన్నమన్న మస్తు కల్వకుర్తి టౌన్లో చాలా కాలనీలలో రోడ్లు వేయడం అనేటటువంటి జరిగింది. ఇండ్లు దూరం ఇండ్లు ఉన్న దగ్గర కూడా రోడ్లు వేసారు. ఇక్కడ 240 మంది ఒకే దగ్గర ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఇక్కడికి మంత్రులు వచ్చారు, ఇనాగ్రేషన్ చేశారు. ఇక్కడ అర్ధరాత్రి పూట మనకు ఇక్కడ లైట్స్ సక్రమంగా లేవు. ఒక్క లైట్ వేయాలంటే కూడా కొట్లాడి వేయించుకోవాల్సి వస్తుంది. సంతోషం ఇక్కడ, ఎందుకంటే మన హాస్పిటల్ ఇనాగ్రేషన్ సందర్భంగా 2 హైమాస్ట్ లైట్లు వేసిరు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ దానికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఇళ్ల కోనిక రాకుండా మొత్తం ట్యాంక్ నిండింది. మొత్తం ట్యాంక్ నిండింది. అసలు 240 మందికి సంబంధించి 150 మంది వరకు ఇప్పుడు నివాసం ఉంటున్నారు. ఇంకా 100 మంది ధైర్యం చేస్తలేరు రానికి, ఎందుకంటే బాత్రూమ్లు సక్కలేవు. సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవిని కలిసి చర్చించిన నిర్మాత సి కళ్యాణ్ ఈ రోజు చిరంజీవి గారిని కలిశాం. ప్రతిరోజు ఈ సమస్య సాల్వ్ అవ్వాలని మాతో ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చిరంజీవి రేపు ఫెడరేషన్ వారు చిరంజీవి గారిని కలవనున్నారు. నిర్మాతలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చిన్న నిర్మాతలు బాగా సఫర్ అవుతున్నారు. త్వరలో ఇష్యూ సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాను. జెన్యూన్గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ని లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈ రోజు పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం. అయితే శాలరీస్ వైజ్ చూస్తే ఎక్కువ అనేది నిజమే, బట్ భారీ బడ్జెట్ సినిమాలు కూడా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి కదా, ఆ యాంగిల్ ఎందుకు చూడట్లేదు? టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది. బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది. అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లో మనం ఏం చెప్తున్నామంటే ఇంకా అది వదిలేయండి. మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బాంబేలో ఎక్కువ, ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి. ఎందుకంటే బాంబే వాళ్ళతో కాదు కదా మనం పనిచేస్తుండేది. బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే 10% ఉంటుంది, 15% ఉంటుంది. అది అంతకని చిరంజీవి గారు కూడా ఒక నిర్మాతే కదా, ఆయన మాటల్లో మీకు ఎవరి పక్షాన్ని నిలబడ్డట్లు అర్థమైంది? ఆయన ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం బద్దం తగ్గించుకుందాం, వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు. కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కనుండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా. ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి, అలాంటి క్వశ్చన్లు వేసి ఒప్పుకోవాలంటేనే మేము చర్చలకు వస్తామని నిర్మాతలు అంటున్నారు. వీళ్ళేమో ఆ 4 కండిషన్స్ మేము ఒప్పుకున్నాం అంటున్నారు. సార్ ఒప్పుకున్నాము అనేది వేరు. ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఇంతకుముందు. ఆ లోపం ఎవరిది అదే పాయింట్కి వస్తున్నాం నేను. ఆ లోపం 2022లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాలేదు అంటున్నారు నిర్మాతలు. ఆ లోపం ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా, ఛాంబర్ దగ్గర ఉందా, కార్మికుల దగ్గర? 100% ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్. ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా, డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది. అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగకపోతే నేను సినిమా నిద్రలేసి నీ పాకెట్లోంచి కదా మనీ తీయాలి. కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు, వర్కర్ల ఆకలి నిర్మాతలకి తెలుసు. సార్ యాక్చువల్గా 2 కండిషన్లు కూడా ఇబ్బంది అయినాయి కాదండి. నేను ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ 6 to 6 కాల్ షీట్ ఉంది. దాన్ని 9 to 9 చేయమంటున్నారు సర్కంటెన్సెస్కి.
అలాగే ఆల్రెడీ ఫైటర్స్ 9 to 9 చేస్తున్నారు, డాన్సర్స్ 9 to 9 చేస్తున్నారు. మన ఫెడరేషన్లోనే ఉండే 2 మేజర్ సెక్టార్లు 9 to 9 చేస్తున్నప్పుడు కురవాళ్ళు. దానికి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇట్లా మాట్లాడుకోవడం కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ షార్ట్ అవుట్. అలాగే సండేస్ మ్యాటర్ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఈజియెస్ట్ కండిషన్ అన్నీ. ఎందుకంటే 48 సండేలు వచ్చేది. ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. 18 ఏళ్ల నిండా ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని భారత రాజ్యాంగం సూచిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం దృష్టిలో అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు సమానమని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం ఎవరి పట్ల వివక్ష చూపదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగ విధులకు ఎన్నటికీ వెనుకడుగు వేయదని తెలిపారు. ఓటర్లందరికీ ఇదే సందేశం ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరుకుంటుందని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. सबसे पहले चुनाव आयोग मतदाताओं के नाम एक संदेश देना चाहता है. भारत के संविधान के अनुरूप भारत का हर नागरिक जो 18 वर्ष की आयु पूरी कर चुका हो उसे मतदाता अवश्य बनना चाहिए और मतदान भी अवश्य करना चाहिए. आप सभी जानते हैं कि कानून के अनुरूप हर राजनीतिक दल का जन्म चुनाव आयोग में रजिस्ट्रेशन से ही होता है. तो फिर चुनाव आयोग उन्हीं राजनीतिक दलों में भेदभाव कैसे कर सकता है? चुनाव आयोग के लिए न तो कोई विपक्ष है न तो कोई पक्ष है, सब समकक्ष हैं. चाहे किसी भी राजनीतिक दल का कोई भी हो, चुनाव आयोग अपने संवैधानिक कर्तव्य से पीछे. యూట్యూబ్ లో చూసి బ్యాంకులు, ఏటీఎంల చోరీకి యత్నించిన 3 స్నేహితులు. మెదక్ జిల్లా గుమ్మడిదలలో హెచ్డిఎఫ్సి ఏటీఎం, వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, మెదక్లో ఎస్బీఐ ఏటీఎంలలో చోరీకి యత్నించిన 3 స్నేహితులు. దుండగులు మెదక్ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగం ప్రసాద్లుగా గుర్తించి అరెస్ట్ చేసి పోలీసులు బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్న 3 స్నేహితులు కొన్నిసార్లు వైన్స్లలో మద్యం బాటిళ్లు చోరీ చేసి అమ్ముకున్న దొంగలు. ఏటీఎం మిషన్లు ఎత్తుకెళ్లేందుకు ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్న కేటుగాళ్లు. నిందితుల నుంచి తాగడానికి దాచుకున్న మద్యం బాటిళ్లు, చోరీకి ఉపయోగించే తాడు, సుత్తి, ట్రాక్టర్ స్వాధీనం. కేసులో మనం చూసాం. సో ఇలా ట్రాక్టర్ ఓనర్ వచ్చేసి శ్రీకాంత్ A1 మెయిన్ ఇతను. ఇద్దరితో గ్యాంగ్ చేసి ఇచ్చుకోవచ్చిన శ్రీకాంత్, లింగం అండ్ ప్రసాద్ అందరూ సేమ్ మానేపల్లి విలేజ్ ఆఫ్ ఎల్దుర్తి మండల వాళ్ళు. సో ఈ రోజు మనం రిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది భయపడుతుంటారు. కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకు లాకర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో క్యాష్ చేసుకుంటారు. సో ఒకసారి బ్యాంకు దొంగతనం ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతుంది. సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకొని దాన్ని చాలా సీరియస్ తీసుకొని టీమ్స్ చేసి చేయడం జరిగింది. సో ఇందులో మంచిగా వర్క్ చేసిన ఎస్పీ, అలా డిఎస్పీ, ఇన్స్పెక్టర్, అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత 10 రోజుల నుంచి కష్టపడుతున్నారు. సో వాళ్ళ కృషి వల్లనే మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అభినందించి వాళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది. తిరిగి బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మూసీ నదిలా తయారైన ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్. అఖిల భారత ఐక్య రైతు సంఘం ALUKS తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 25-26 నాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగు సభను జయప్రదం. మల్కాజ్గిరి రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం, 20 కోట్లకు పైగా దోపిడీ. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. తిరిగి బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.